లాసా సభ్యులకు అందరికీ నమస్కారం. మన లాసా వార్షికోత్సవం అక్టోబర్ 13 జరుగుతోంది. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప సంస్థ. లాసా అంటేనే లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఫస్ట్ లవ్ ఆల్ గురించి చెప్పుకుందాం. లవ్ ఆల్ అనేది ఎంత మంచి ఉద్దేశం అంటే అందరినీ ప్రేమించు. ఇది గనక చేయగలిగితే మన జీవానికి, మన మోక్షానికి అన్నీ ముట్టినట్టు. అందరినీ ప్రేమించు, అదే కదా భగవంతుడు కోరుకునేది. తర్వాత సాయం చేయడం, ఒకరికొకరు సాయం చేయడం, ఎవరికైనా బాధల్లో ఉంటే సాయం చేయడం, సర్వాల్ అండ్ సర్వాల్. ఇక్కడ క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ ఎవరు అనే కానీ ఎవరు లేకుండా ఎంత గొప్ప సంస్థ కనిపెట్టారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు డిఎస్వి భరద్వాజ్ గారు ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో ఇది కనిపెట్టారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి 14-17 సంవత్సరాలప్పుడు కన్ను దృష్టి పోయినా కూడా అసలు ఆయనే ఒకరితో చేయించుకుని ఆయనకు డిపెండ్ అవ్వాల్సిన పోయి ప్రజల కోసం ఆయనకి ఆలోచన రావడమే చాలా ఉత్తమమైన ఆలోచన. ఇది మామూలు ఆలోచన కాదు. మనకి అన్ని అవయవాలు ఉండగానే మన పనులు మనం చేసుకోవడం ఎంతో డిపెండ్ అవుతాం, కష్టపడుతూ ఉంటాం. ఇది చాలా గొప్ప సంస్థ లాసా అనేది. ఇప్పుడు భరద్వాజ్ గారిని చూశారంటే ఆయన దాంట్లో ఉండే ఓరా తేజస్సు ఆయన తెలియపోవచ్చు, కానీ మనం అందరం చూసినట్టు తెలుస్తుంది. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్గా ఉంటారు ఆయన. ఆ పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందో అది మనకి ఎంత ప్రయత్నించినా కొంచెం అలవాటు చేసుకున్నా మళ్ళీ వెనక వెళ్ళిపోతూ ఉంటాం. అందుకోసమే ఆయన వీడియోస్ కనుక ప్రతినిత్యం వింటూ ఉంటే ఆ స్పిరిట్ అనేది మనకు కూడా వచ్చేస్తుంది. ఎవరు ఏమీ గతి లేని వాళ్ళు, తిండికి గతి లేని వాళ్ళకి, ఎక్కడో ఉండి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఇంకెవరు జీవనోపాధి లేని వాళ్ళకి మన వాలంటీరో ఇంకోళ్ళ ద్వారా తెలిస్తే ఆ వాలంటీర్ వెళ్ళి చూసి సాయం చేయడానికి పూనుకుంటాడు. ఈ లాసా అనేది చాలా ట్రాన్స్పరెంట్గా బాగా జరుగుతుంది. ప్రతి సిస్టము, ప్రతి పేమెంట్ ఆన్లైన్. ఇది కేవలం ఒక యూనిట్ 108 రూపీస్ అంతే, 108 రూపాయలు. ఆ 108 రూపాయలకు కూడా ఒక ఇది ఉంది. మన నక్షత్రాలు, మనం పుట్టే నక్షత్రాలు 27, అందులో 4 పాదాలు. 27 × 4 108. సమస్తం మన ప్రజానీకం ఈ 108 దాంట్లోనే మనం పుట్టుంటాం. అందుకోసమే ఆ ఉన్నతమైన ఉద్దేశంతోనే ఈ 108 ఒక యూనిట్ పెట్టారు. 108 అనేది చాలా చాలా తక్కువ అమౌంట్. ప్రతి వాళ్ళు మనం దానికి వాలంటరీగా చేయొచ్చు. ఇక ఇండివిజువల్గా మనం ఒక సొంతంగా ఏం చేయలేకపోవచ్చు ఒకరి సాయం, కానీ ఈ సంస్థ మొత్తం పూనుకొని ఒకళ్ళ ద్వారా ఒకరు సాయం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఆల్రెడీ మనం చాలామందికి చేసాం భరద్వాజ్ గారి ద్వారా. ఎంతోమంది వాలంటీర్స్ మనమే ఐడెంటిఫై చేస్తాం, మనమే సేవ చేస్తాం. మన దగ్గరుండి దాన్ని సరిగా అందుతుందో లేదో చూస్తాం. చాలా సేవా సంస్థలు ఉన్నాయి, కానీ అందులో ఎండ్ యూజ్ ఎలా ఉంటుందో అనేది మనం తెలియట్లేదు. ఎంతో మిస్యూటిలైజ్ అవుతుంది. అలాంటిది ఈ మనం కలెక్ట్ చేసిన 108 కేవలం సేవకే ఉపయోగపడుతుంది. ఇంకా వేరేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కానీ అవన్నీ వేరే ఖర్చులు వేరే వాళ్ళు పెట్టుకుంటారు. అయితే భరద్వాజ్ గారే సొంతంగా పెట్టుకుంటాడు. ఈ 108 దాంట్లో ఖర్చు కాదు, హాయిగా మొత్తం సేవ కోసమే ఉపయోగిస్తారు. హాస్పిటలైజేషన్ అయినా కానీ, ఇండికి గడవన వాళ్ళకి కానీ, ఎప్పుడైనా మనకి ఫ్లడ్స్ వచ్చినా కానీ, ఫైర్ యాక్సిడెంట్లు అయినా కానీ, చెట్టు కిందనో ఇంకో యాక్సిడెంట్లో అది పడిపోయినా కానీ వాళ్ళకి సాయం చేయడానికి ఎప్పుడు ముందంజలో ఉంటారు. ఇంత మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ లాసా సంస్థని మనం అందరం ఇంకా చేతునిచ్చి, ఇంకా పెంచి, ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. లాసా ఉద్దేశమే లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనే దాన్ని మనం పరిపూర్ణంగా దాని ఉద్దేశం దేనికోసం పెట్టారో దాన్ని చూసుకుంటే ఎంతో
కేవలం నేను స్టార్టింగ్లో 4 ఏళ్ళ నుంచి నేను అసోసియేషన్ ఉన్నాను. భరద్వాజ్ గారి దగ్గరుండి ఒకసారి శ్రీకాకుళం ఒక యానివర్సరీకి వచ్చాను. అప్పుడు కేవలం నేను ఫస్ట్లో 4 యూనిట్లు చేశాను నా ఫ్యామిలీ తరఫున. ఆ యానివర్సరీకి వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో ఆయన ఎక్కడా స్టేజ్ ఎక్కలేదు. కేవలం బాధితులు వాళ్ళకి అందిన సాయానికి వాళ్ళ తృప్తిని వ్యక్తం చేస్తున్నప్పుడు ఎంత ఆనందం వేసిందో. ఆనందంలో ఇంకో 10 యూనిట్లు యాడ్ చేసి మొత్తం 14-15 యూనిట్లు చేస్తున్నాను. అలా కొంతమంది అయినా అందరూ ఒకరికొకరు సాయం చేసుకుని సిస్టమేటిక్గా పంపిస్తూ ఉంటే అది ఎవరికో సాయం చేయడానికే కదా. కనీసం 108 తర్వాత మన ఉద్యోగం పెంపొందిన కొద్దీ మనకి ఇన్కమ్ ఎక్కువైన కొద్దీ ఇంకా పెంచుతూ ఉంటే వేరే ఉంటాయి, వేరే చేసే ఉంటాయి. అది కాకుండా ఇది చేస్తూ ఉంటే ఆయనకు చేయుతనిస్తే పాప ఆయన నిస్వార్థ సేవతో ఇంత ఉత్తమమైన ఉద్దేశంతో ఆయన ఈ స్థాపించిన దానికి నన్ను చేయుతనిస్తే మనం దానికి మనం పుట్టిన దానికి సార్థకం చేసుకోవడం అవుతుంది. ఇది అందరికీ చెప్తూ ఈ సేవా సంస్థని ఇంకా ఉన్నతమైన శిఖరాలకి చేసి మనం ఎంతోమందికి చేయూతలు ఇవ్వాలని అని అందిస్తూ మేము వాలంటీర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యానివర్సరీకి మన గురూజీ, నేను గురూజీ అంటాను, ఆయన నిజంగా గురువే, మన డిఎస్వి భరద్వాజ్ గారు ఆయనతో ఉండి అసోసియేట్ అయ్యి ఆయనతో ఉండి చేతునిస్తే ఇంకో ఎంతో నిస్వార్థ సేవతో ఆయన చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ లాసా అంటారు ఆయన. నాకు దేవుడు ఇచ్చిన దానికి, నాకు చెప్పిన దానికి లాసా అంటారు ఆయన. అంత చేస్తున్నప్పుడు కొద్దిసేపు మనం వేచించితే దానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.